శ్రీ సాయి స్వరూప నన్ను నిరంతరం ఈ రోజు వరకు కూడా సరైన మార్గంలో నడిపిస్తూ మాస్టారి మార్గంలో నడిపిస్తూ సాయిబాబాని సాయిబాబా మహాత్ముని శ్రీ మాస్టర్ గారిని పరిచయం చేసి వాళ్ళ యొక్క కరుణకు వాళ్ళ యొక్క దయకు పాత్రలు కావాల్సినటువంటి మహానుభులు నా ముందు ఆ పరమాత్మ నా మీద దయించి నేను కూడా 93వ సంవత్సరంలో భాస్కర్ రెడ్డి గారిని నాకు పరిచయం చేశారు. ఎలా చేశారంటే మొట్టమొదట మహాత్ములు పరిచయం చేసేదానికి కారణం ఎవరో ఉంటారు. వాళ్ళు ఎంత తక్కువ వాళ్ళైనా మొట్టమొదటి వాళ్ళు పురస్కరించుకోవాలి. వాళ్ళు ఎవరో కాదు, సూళ్ళూరుపేటలో నాకు పరిచయస్తులైనటువంటి మిఠాయినటువంటి రాజా గారు, కక్కాయనటువంటి బ్రతుకున్నటువంటి శ్రీనివాసులు అంటే ఆ ఇద్దరు ఆనాడు 93వ సంవత్సరంలో భాస్కర్ రెడ్డి గారి సత్సంగ సభ్యులు. వాళ్ళు నాకు మామూలు పరిచయమే కానీ నాకు సత్సంగం తెలియదు, భాస్కర్ రెడ్డి గారు తెలియదు, సాయిబాబా తెలియదు, మాస్టర్ గారు తెలియదు. కానీ వాళ్ళు అయ్యా నువ్వు మఠాలకి ఆశ్రమాలకి పోతుంటావు కదా, మాకు తెలుసు, భజనలో పాల్గొంటున్నావు కదా, ఒకసారి పుస్తకం చదివిస్తుడు, చదివి ఇచ్చేసేయాలి. నా పుస్తకాలు పెట్టే ఇష్టం, ఏ పుస్తకమే చదువుతా. నేను 4 రోజులు ఆ పుస్తకం చదివాను. ఏది సాయి లీలాం పాతది ఫస్ట్ ఎయిడ్ చదివి అందులో ఎంత ఒప్పుకుందో ఆశ్చర్యపోయాను. బాబా అనేవాడు పరమాత్మ స్వరూపుడా, అట్లయితే బాబా గొప్ప మహాత్ముడైతే నాకు చిన్న లేనిస్తే నేను దాన్ని నమ్ముతాను అని మనసులో అనుకున్నాను. ఎప్పుడంటే ఆ 93వ సంవత్సరమే ఒకరోజు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఇంటి నుంచి సూళ్ళూరుపేటకి బస్సులో వస్తూ అనుకున్నాను, ఏమని సూళ్ళూరుపేటకి వెళ్తాను బస్ స్టాండ్, ఈ పుస్తకం కల్లా ఆయన పోయి ఆ పుస్తకం ఆయనకి ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత నా పళ్ళు చూసుకుని తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళే లోపల నాకు బాబా కనపడబడ్డా. ఎవరో పుచ్చగాడైనా సరే బాబా లాగా వేషం కట్టుకుని తల గుడ్డ కట్టుకుని బాబా లాగా వేషం వేసుకొని ఒక్కసారి కనబడితే చాలు, నేను ఖచ్చితంగా బాబా నమ్ముతాను అని అనుకున్నాను. బస్సు దిగాను, అనుకున్న మాట మర్చిపోయాను. నేరుగా వచ్చి ఆ పుస్తకం శ్రీనివాసులు ఇచ్చారు. శ్రీనివాసులు అయినా ఎప్పుడు బుక్కు చాలా బాగుంది కదా, నువ్వు ఈ రోజు మాకు సత్సంగాలు జరుగుతున్నాయి, ఆడ రండి, చాలా బాగుంటుంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అప్పుడు నేను చాలా గొప్పగా ఉంది, నేను ఖచ్చితంగా సత్సంగాలకు వస్తానయ్యా అని చెప్పి నన్ను చెప్తూ ఉన్నాను. మిట్ట మధ్యాహ్నం 1 గంట టైం అది. నడి మధ్యాహ్నం 4 కోళ్ళ మధ్యలో మిఠాయి కాడ నేను కూర్చొని ఉన్నాను. ఉన్నట్టు బాబా పెద్ద సత్యం వచ్చింది. అది నా చెవులో ఎదురుమన్నట్టుంది, నా వాళ్ళంతా ప్రదరించిపోయింది, వెంట్రుకలు నిక్కబుడుచుకున్నాయి. అర్థం కాని స్థితి, ఏంటి చట్టం అని చెప్పి చూశాను. ఎదురుగా బజార్ నుంచి ఒక 36-35 సంవత్సరాల వయసులో ఉంది. అంత వయసు, ఇల్లు మీసాలు, తెల్లటి శరీరము, కొత్త కోరకుంట, అగ్ని తలకుంట, మెడలో బాబా పట్టము, చేతిలో వ్యవసాయంలో ఉపయోగించే గింజ లాంటి కొబ్బరి చిప్ప ఎక్కువ చిన్నగా నిదానంగా హిందీలో గట్టిగా పాడుతూ వస్తున్నాడు. ఆశ్చర్యపోయాను. నాకు ఆశ్చర్యం గుర్తులేదు. పరిస్థితి వెళ్ళిపోయాను. వేసి అట్నే చిత్రంగా చూస్తున్నాడు శ్రీనివాసు. నేను పరిస్థితి వెళ్ళిపోయి ఆయన వస్తూ చిన్నగా నడుస్తున్నాడు. ఆయన వెనక చేరాడు. ఆయన వెనక చేరి ఆయన మీద కూడా నడిచాడు. ఆయన అలా వచ్చి మళ్ళీ వీధిలో తిరిగాడు. ఎక్కడ ఎవరిని ఆశించలేదు, 10 పైసలు ఆయన ఆశించలేదు. ఊరికే పాటలు మాత్రం పడుతూ పోతున్నాడు. నేను ఆయన వెనకనే అడుగులో వేసుకుంటూ ఆలోచిస్తూ పోతున్నాను. దాదాపు చాలా దూరం పోయిన తర్వాత ఈ మధ్యలో నేను అనుకున్నాను, 2 రూపాయలు దక్షిణార్థము అని చెప్పాను. జోబులో 10 రూపాయలు కాకింది. పక్కనే పూలగట్లో పోయి చిల్లర అంటే లేదన్నాడు. దాని పక్కనే కొబ్బరికాయ లాగా ఇంకొక ఆయన చెంగయ్య, ఆయన కూడా సత్సంగ సభ్యుడే. ఆ చెంగయ్య దగ్గర పోయి చెంగయ్య 2 రూపాయలు చిల్లర అంటున్నాను నువ్వు అని ఆ 10 రూపాయలు ఇచ్చేసి ఆ 2 రూపాయలు చేతిలో తీసుకొని మళ్ళీ ఆయన పంపించారు. కొంచెం దూరం పోయిన తర్వాత చాలా దూరం
విషయాలు చెప్తున్నారు. యోగ వాసిస్తున్న విషయాలు, భగవద్గీతలో విషయాలు, అష్టావకర గీతలో విషయాలు, ఆహా ఏమి గొప్ప విషయాలు. నాకే ఆశ్చర్యపోయినాడు. అసలు నాకు ఎలాంటి సందేహాలు ఉన్నాయో ప్రతి సందేహము అడగనే సత్సంగాలు నుంచి నాకు ఆన్సర్ వస్తూనే ఉన్నాయి. అదే 793 నుంచి ఈ రోజు వరకు ఆ మహానుభావుడు దగ్గర నేను ఉన్నాను. ఆయన దగ్గర